విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు ఎంపీ పురంధేశ్వరి. స్టీల్ ప్లాంట్ కు ఖచ్చితంగా లాభాల్లోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లుగా గుర్తు చేశారు. త్వరలోనే రైల్వే జోన్ పట్టాలెక్కబోతుందని స్పష్టం చేశారు. కేంద్ర నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు పురంధేశ్వరి. కుమారస్వామి గారిని స్వయంగా కలిసి వారిని అభ్యర్థించినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకుని వస్తాము అనేటువంటి విషయాన్ని వారు కరాఖండిగా చెప్పారు. అదేవిధంగా రైల్వే జోన్ ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే కేటాయించారో రైల్వే జోన్ నిర్మాణానికి అనువైనటువంటి ప్రాంతం కాదు, బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతం, కొద్దిపాటి జల్లు పడితే చాలు నీరు నిలిచిపోతుంది కనుక దాన్ని మార్చమని చెప్పి అడిగినప్పుడు వారు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే దానికి భూమిని వాళ్ళ కేటాయిస్తున్నారు. దానికి సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఎప్పుడైతే భూమి మా చేతికి అన్ని పర్మిషన్స్ తోటి వస్తుందో మేము నిర్మాణం చేపడతామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మేము ముగ్గురు వెళ్ళి కుమారస్వామి గారిని స్వయంగా కలిసి వారిని అభ్యర్థించినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ఏమిటంటే